ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ యొక్క గురుగ్రహ సంచారం వృషభంలో ఏదైతే సంచారం చేస్తున్నారో ఈ యొక్క ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు మనం చూడవచ్చు అని తెలుసుకుందాం. కన్యా రాశి లేదా కన్యా లగ్నం. ఈ కన్యా రాశి వాళ్ళకి దాదాపు 2023 నవంబర్ నుంచి కూడా ఈ 2024 మే వరకు కూడా జన్మరాశిలో ఉంటున్న కేతు వలన కొన్ని ఇబ్బందులు, అపార్థాలు ఇవన్నీ కూడా మీరు ఫేస్ చేస్తూ ఉన్నారు. కేతు జన్మరాశిలోకి వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే మన స్వభావము అంటే ఏది మాట్లాడాలో తెలీదు, ఎక్కడికి వెళ్తున్నామో తెలీదు, ఎప్పుడో ఏదో ఒక ఆలోచన, డల్గా ఉండడము, ఏదో ఆలోచించడము, మర్చిపోవడము, మతిమరుపు ఎక్కువడము, కృతః కోపము, మీ భార్య లేదా మీ భర్త మీద లేనిపోని ఏదో ఒక అనుమానము, అంటే మీ యొక్క ఆలోచనలు అనేది కావచ్చు, మీరు నడుచుకుంటున్న విధానం కావచ్చు, డైరెక్షన్ లెస్. ఎందుకంటే కేతువుకి హెడ్ లేదు, తలకాయ లేదు, ఓన్లీ శరీరం మాత్రమే, బాడీ మాత్రమే ఉంటుంది. అంటే డైరెక్షన్ తెలీదు, వృథా అనుమానం పడడము, వృథా కోపము, చిన్నపాటికి చిన్న విషయానికి కూడా చిరాకులు, ఎక్కడో ఆలోచన, ఏదో చేయడము, మతిమరుపు, మీరు ఎక్కడో వస్తువుని పెట్టి వేరే వాళ్ళ మీద కోప్పడడం లాంటివి. సో ఇవన్నీ కూడా మీరు చేసుకుంటూ వస్తున్నారు. యాక్చువల్లీ ఇప్పుడు కన్యా రాశి వాళ్ళకైతే మ్యారేజ్ లైఫ్ కొద్దిగా డిస్టర్బెన్స్గానే ఉంటుంది. ఎందువలన డిస్టర్బెన్స్? మీ యాటిట్యూడ్ వలన. మీరు మీ యాటిట్యూడ్ మార్చుకుంటే గ్రహాలు కూడా అవి కోఆపరేట్ చేస్తాయి, అంటే సహకరిస్తాయి. ఇప్పుడు ఎప్పుడైతే వృషభంలోనికి మే 1వ తేదీ అంటే 2024 మే 1వ తేదీ గురువు గారు వచ్చి వృషభంలోకి వచ్చినప్పుడు డైరెక్ట్ మీ జన్మరాశిని చూస్తారు. ఇప్పుడు డైరెక్షన్ దొరుకుతుంది మీకు. అంటే గురువుగారు ఎందుకురా కోపడుతున్నామని కేతువుని దండిస్తారు. రీజన్ ఉంటుంది, నీకు కోపం రావాలంటే రీజన్ కావాలి. సో ఆయన డైరెక్షన్ ఇస్తాడు. అయ్యో ఇన్ని రోజులు నేను ఎందుకు చేశాను, ఏమో ఇలాంటి తప్పులని చేసేసాను, వృథా కోపము, వాళ్ళ మీద చిరాకు పడడము, వీళ్ళతో గొడవ పడడము, సరిగ్గా భోజనం లేకపోవడము, సరిగ్గా తినలేకపోవడము, మరపు. సో ఇవన్నీ తగ్గుముఖం అవుతుంది. ఎందుకంటే గురు దృష్టి పడుతుంది, గురువు డైరెక్షన్ చూపిస్తాడు, నువ్వు ఇలాగే వెళ్ళు, ఇలాగే ఉండు అని. అంటే సప్తమంలో రాహు మనకి భార్యాభర్తల మధ్య, పార్ట్నర్షిప్ మధ్య కొన్ని ఇబ్బందులు పెట్టినప్పటికీ అవి జన్మరాశిలో ఉంటున్న కేతు ఫస్ట్ మనం బాగుంటే ఇతరులు మనకి అడ్జస్ట్ అవుతారు, లేదా మనకి వాళ్ళు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం బాగుండాలి అంటే జన్మరాశిలో కేతు లాంటి గ్రహం వచ్చినప్పుడు ఇబ్బంది ఉంటుంది. గురువు దృష్టి పడుతుంది కాబట్టి కొద్దిగా మీరు ఇంప్రూవ్మెంట్ అవుతుంది, మీ ఆలోచన విధానాలు పద్ధతులు మారుతాయి, కోపం తగ్గుతుంది, బాగా స్పిరిచువల్ అంటే డివోషనల్గా మీరు ఎప్పుడూ పూజలు లాంటివి, టెంపుల్కి వెళ్ళడము, దూర తీర్థక్షేత్రాల దర్శనాలు చేసుకోవాలి అనుకోని ఒక థాట్ రావడము, అక్కడ ఒక కురువపురానికి వెళ్ళొద్దాం, లేదా తిరుపతికి వెళ్దాం. సో ఇలాంటి ఆలోచనలు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ కన్యా రాశి వాళ్ళు మొక్కుబడి కట్టుకొని ఉంటారు కదా ఇన్ని రోజులు, సో అది ఇప్పుడు తీర్చే అవకాశం ఉంటుంది. కన్యా రాశి వాళ్ళకి సంపూర్ణమైన గురుబలం అనేది ఈ ఒక సంవత్సరంలో మీరు చూస్తున్నారు. ఆర్థిక విషయంలో అభివృద్ధి, సోదరుల మధ్య తగాదాలు ఉన్నట్లు కనుకైతే తగ్గుముఖం అవడము, మీలో లేని అంటే మీరు ఇన్ని రోజులు ఉన్న ఒక ఏదైతే ఉందో అపీరెన్స్ కావచ్చు, మీరు చేసే పనుల్లో కావచ్చు, అవన్నీ మార్పు చూస్తారు. ఇక మీద ఒక డైరెక్షన్లో మంచి రూట్లో వెళ్తారు. తర్వాత సంతానం కాని వాళ్ళకి సంతానం అయ్యే సూచనలు, తీర్థక్షేత్రాల దర్శనాలు, పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అవ్వడం లాంటిది, మంచి భోజనాలు చేసుకోవడము, తరచూ ప్రయాణాలు చేయడము, ఇవన్నీ కూడా ఈ యొక్క కన్యా రాశి వాళ్ళు చూస్తారు. కన్యా రాశి వాళ్ళకి సంపూర్ణమైన గురుబలం ఉంటున్నది. మరిన్ని శుభ ఫలితాల కోసము జన్మరాశిలో ఉంటున్న కేతువుకి, సప్తమ స్థానంలో ఉంటున్న రాహుకి మీరు శాంతులు చేసుకున్నట్లయితే, తర్వాత మీరు ఎక్కువ కురువపుర శ్రీపాద శ్రీవల్లభ టెంపుల్కి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి, లేదా శ్రీపాద శ్రీవల్లభ చరితామృత చదువుకోవడానికి ప్రయత్నం చేసుకున్నట్లయితే, ముఖ్యంగా మీరు కామాక్షి అమ్మవారికి అభిషేకం లాంటివి చేయించుకోవడానికి ప్రయత్నం చేసుకున్నట్లయితే మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు.